ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదు. కానీ ఎన్డీఏ కూటమిలో చేరబోయే ముందు టీడీపీ కానీ జనసేన కానీ ఈ హామీ సంగతి ప్రస్తావిస్తాయని రాష్ట్ర ప్రజానీకం అంతా ఎదురు చూశారు. అది జరగలేదు సరికదా. ఎన్డీఏ తొలి సమావేశంలో మోడీకి చెరుక పక్కన కూర్చున్నటువంటి చంద్రబాబు, నితీష్ కుమార్ ఇద్దరూ కూడా అనేక అంశాలను ప్రస్తావించారు. నితీష్ కుమార్ మాత్రం ఎన్డీఏ తొలి సమావేశంలోనే తమ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ పక్కనే ఉన్న చంద్రబాబు నాయుడు ఆ ఊసి ఎత్తలేదు. సరే, అప్పుడు తొలి సమావేశం కాబట్టి దీని మీద అంత ఒత్తిడి చేయటం ఆయనకి ఇష్టం లేకపోయి ఉండొచ్చని భావించుంటారు. కానీ ఇప్పుడు ఏడీఏ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఒక తీర్మానం చేశారు. ఖచ్చితంగా తమ రాష్ట్రానికి, బీహార్కి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాల్సిందే అంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. దాంతోపాటు నీట్ ఎగ్జామ్కి సంబంధించి అవకతవకలకు బాధ్యులైన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేశారు. నిజానికి బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక తరగతి హోదాని నీరుగార్చి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటూ మభ్యపెట్టింది. కానీ ప్రత్యేక ప్యాకేజీని కూడా కనీసం విదల్చకపోగా ఇప్పటికీ ప్రజల్ని మభ్యపెడుతూనే ఉంది. మరోపక్క బీహార్ తమ డిమాండ్ను తాజాగా కేంద్రం ముందు ఉంచడం ద్వారా అక్కడి ప్రజల ఆకాంక్షను మరోసారి పునరుద్ఘాటించింది. మరి ఈ పని చంద్రబాబు నాయుడు కానీ జనసేన కానీ ఎందుకు చేయటం లేదు? నిజానికి చంద్రబాబుకు ఉన్నటువంటి రాజకీయ అవసరాలు వేరు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు ఉన్నటువంటి ప్రజా అవసరాలు వేరు. ఆయనకి ప్రజాకాంక్ష, ప్రజా అవసరాలు, రాష్ట్ర అవసరాలు ముఖ్యం. చంద్రబాబుకి అని ఆయన అనుంగు శిష్యుడు జనసేన అధిపతికి రాజకీయ అవసరాలు ముఖ్యం. నిజానికి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వడానికి కొన్ని క్లాజులు ఉన్నాయి. దాంట్లో దేశ సరిహద్దు ప్రాంతమై ఉండాలి ఏ రాష్ట్రమైనా, అట్లాగే ఎక్కువ కొండ ప్రాంతమై ఉండాలి, బాగా వెనుకబడిపోయి ఉండాలి. ఇది నిర్ధారిత క్లాజుల్లో ముఖ్యమైనటువంటివి. ఈ రెండు అంశాలు బీహార్కు ఉన్నాయి. బీహార్కి నేపాల్ సరిహద్దు ఉంది, దాదాపు 780 కిలోమీటర్ల దాదాపు నేపాల్ సరిహద్దు ఉంది. అంటే దేశ సరిహద్దు ప్రాంతం ఉంది, కొండ ప్రాంతము ఉంది, అటవీ ప్రాంతము ఉంది, వెనుకబడిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి అంశాలను పేర్కొంటూ బీహార్ డిమాండ్ చేసింది. ఈ డిమాండ్కి కేంద్రం కూడా తల ఒగ్గే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇలాంటి అంశాలు, ప్రత్యేక తరగతి హోదా ఇవ్వటానికి అవసరమైనటువంటి నియమ నిబంధనలు కొన్ని బీహార్కి వర్తిస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నారు. కాబట్టి కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడబోయినప్పుడు దానికి అవసరమైనటువంటి ఆర్థిక పరిపుష్టిని, ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం కోసం కొన్ని పరిశ్రమలు కానీ ఇతరత్ర
అవసరాలు అవకాశాలు తీర్చే ఉద్దేశంతో ప్రత్యేక తరగతి హోదా ఇవ్వమని అప్పట్లో బీజేపీ నాయకుడిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు కానీ రాజ్నాథ్ సింగ్ కానీ ఇతరత్ర కొంతమంది డిమాండ్ చేశారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దానికి తల ఒగ్గి ఆ డిమాండ్ను అంగీకరించింది. కానీ 2014లో బీజేపీ పొత్తుతో గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు ఆ డిమాండ్ను కేంద్రం ముందు సరిగా ఉంచలేకపోయారా, తన డిమాండ్ను కేంద్రం తలవొగ్గేలా చేయలేకపోయారా, ఏం జరిగింది? అప్పట్లో కేంద్రం ఈ డిమాండ్ని పక్కకి జరిపి నీతి ఆయోగ్ వద్దన్నదని ఒకసారి, నీతి ఆయోగ్ చైర్మన్ తర్వాత చెప్పారు మాకే సంబంధం లేదు, మేమే వద్దనలేదని. కానీ నీతి ఆయోగ్ వద్దన్నది ఒకసారి, కేంద్రం ఈ అవకాశాలను పరిశీలించి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదని ఒకసారి, ఇవ్వకూడదని ఒకసారి, లేదా ముగిసిన అధ్యాయం అని ఒకసారి కేంద్రం చెప్తుంటే చంద్రబాబు నాయుడు కూడా ఎవరైనా ప్రత్యేక తరగతి హోదా గురించి మాట్లాడితే వాళ్ళని జైల్లో పెడతామన్నారు. అంతేకాదు, అసలు ఏం ఒరిగింది ప్రత్యేక తరగతి హోదా అనుభవిస్తున్నటువంటి రాష్ట్రాలకు ఏం ఒరిగింది ప్రత్యేకంగా అని కూడా అసెంబ్లీలో మాట్లాడారు. సో ఆయనే పూర్తిగా నీరు గార్చి ఎక్కడికెక్కడ ప్రత్యేక ప్యాకేజీ కోసం పాకులాడి అది కూడా దక్కనప్పుడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మోడీతో విభేదించి రచ్చ చేసి గందరగోళం చేశారు. కానీ అదంతా కూడా ఆ రచ్చ రాజకీయం తన రాజకీయ లబ్ధికి ఉపయోగపడలేదన్న విషయం తెలుసుకున్న తర్వాత మళ్ళీ మోడీ ప్రాపకం కోసం ఎన్డీఏలో చేరి బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. అంటే తన రాజకీయ లక్ష్యాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి, రాష్ట్రాన్ని తెగనాడి ఎంతకైనా తెగిస్తారని ఈ ఉదంతాలు తెలియపరచట్లేదా? రాష్ట్రం కానీ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు కానీ అభిలాష కానీ ఆయనకు అక్కర్లేదు. తన రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. ఇప్పుడు కూడా తాజాగా ఇవాళ జేడీయూ ఈ రకమైనటువంటి డిమాండ్ని కేంద్రం ముందు ఉంచడం ద్వారా తమ రాష్ట్ర అవసరాలు, తమ ప్రజల ఆకాంక్షలు తమకు ముఖ్యమని తెలియజెప్పింది. మరి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు చంద్రబాబు కానీ ఆయన అనుంగు ప్రియ శిష్యుడు పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాన్ని కేంద్రం ముందు ఉంచబోతున్నారా, ఉంచుతారా, ఏం చేస్తారు? ఎందుకని అంటే రాష్ట్రం ఇప్పటికీ కోరుకున్న పరిస్థితి లేదు కాబట్టి, ఇంకా అప్పుల ఊబిలో కూరుకొనే ఉంది కాబట్టి, ఇంకా అభివృద్ధి చెందనటువంటి రాష్ట్రంగానే ఉంది కాబట్టి బీహార్ని పోల్చుకొని చూసినప్పుడు నిజానికి ఆంధ్రప్రదేశ్ కంటే బీహార్ ఇప్పుడు అభివృద్ధి చెందింది. దేశంలో ఉన్న ఐఏఎస్లో దాదాపు 40-50% బీహార్ వాళ్ళే ఉన్నారు. ఒకప్పుడు యూపీ ఉండేది, ఇప్పుడు బీహార్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ కంటే బీహారే మెరుగ్గా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఈ అంశాలన్నింటినీ కేంద్రానికి తెలియపరిచి ఒప్పించి మెప్పించాలి కదా. ఇక్కడ మరొక అంశాన్ని మనం స్పష్టంగా పేర్కొనాలి. 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు మీరు ప్రత్యేక తరగతి హోదా అంశాన్ని డిమాండ్ చేశారా అంటే ఆయన ఒకటే చెప్పారు, కేంద్ర ప్రభుత్వం మన మీద ఆధారపడగలిగినప్పుడు, మన మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి బీజేపీకి వచ్చినప్పుడు తప్పకుండా మన డిమాండ్ నెరవేరుతుంది. కానీ ఇవాళ అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కాబట్టి బీజేపీ మన మీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మన డిమాండ్ను వాళ్ళు నీరు గారుస్తారు అని. కానీ ఇవాళ పరిస్థితి వేరు, 2024లో పరిస్థితి వేరు. ఆంధ్రప్రదేశ్ దయాదాక్షిణ్యాలపైన, ఆంధ్రప్రదేశ్లో గెలిచిన ప్రభుత్వ లేదా పార్టీ దయాదాక్షిణ్యాలపైన కేంద్ర ప్రభుత్వం ఆధారపడింది. బీహార్ కూడా ఇందుకే ప్రత్యేక తరగతి హోదాని ఇవాళ లేవనెత్తింది. బీహార్ గెలిచినటువంటి ఎంపీల మద్దతు కూడా కేంద్ర ప్రభుత్వానికి అవసరం.
ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన ఎంపీల మద్దతు కూడా కేంద్ర ప్రభుత్వానికి అవసరం. కేంద్రంలో ప్రభుత్వం మనుగడ సాగించాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి లేదా బీహార్కి చెందినటువంటి ఎంపీల మద్దతు అవసరం. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎంపీల మనుగడ పైన, మద్దతు పైన ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ డిమాండ్స్ని ఆమోదించాల్సిన పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితిలో కూడా చంద్రబాబు మౌనం వహించడం, ఆయన రాజకీయ దివాళా కోరుతనానికి, దిగజారుడు రాజకీయాలకి నిదర్శనంగా పేర్కొనవచ్చు కదా. తప్పేముంది? రాజకీయ అవసరాలే ఆయనకి ముఖ్యం, కానీ రాష్ట్ర అవసరాలు ముఖ్యం కాదని అర్థమైపోతుంది కదా. సో ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా తెలుగుదేశం పార్టీ లేదా జనసేన, రెండు ప్రధానమైనటువంటి పార్టీ, రాష్ట్ర అవసరాల కోసం, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను తీర్చడం కోసం ఖచ్చితంగా ప్రత్యేక తరగతి హోదాని తెర మీదకు తీసుకురావాలి. కేంద్రం ముందు ఆ డిమాండ్ పెట్టాలి. కేంద్రం మెడలు వంచి సాధించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే గట్టిగా ఈ డిమాండ్ని కేంద్రానికి తెలియజేయాలి. మొన్నటి ఎన్నికల్లో కూడా టీడీపీ కానీ మిగతా రాజకీయ పక్షాలు కానీ జగన్మోహన్ రెడ్డి సరిగా కేంద్రాన్ని డిమాండ్ చేయలేదు, అందువలనే ప్రత్యేక తరగతి హోదా రాలేదన్న అభియోగం మోపారు. నిజానికి ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. ఆ అవకాశం కూడా తెలుగుదేశం అధినేత చేతిలోనే ఉంది. మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తారో, ఏం చేయాలనుకుంటున్నారో, దీన్ని కూడా ఇలా డిమాండ్ చేయమని ఎవరన్నా అడగడాన్ని కూడా సహించలేనటువంటి పరిస్థితి తెలుగుదేశంలో కనబడుతోంది. ఎవరడిగినా వారి మీద విరుచుకుపడే పరిస్థితి కనబడుతోంది. అంటే రాజకీయ అవసరాలు, రాజకీయ ఆకాంక్షలు నెరవేర్చుకోవడం కోసమే పొత్తులు, ఎత్తులు, జిత్తులు కొనసాగిస్తున్నారు తప్ప రాష్ట్ర అవసరాలు కాదన్నమాట అర్థమైపోయిన తర్వాత నిర్ణయం తీసుకోవాల్సింది, నిర్ధారించుకోవాల్సింది రాష్ట్ర ప్రజానీకమే. చూద్దాం ఏం జరగబోతుంది.